తన కొడుకు ఆచూకీ కోసం టీడీపీ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడు శరత్ కు ఏం జరిగినా సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల ఫిర్యాదుతో విజయవాడలోని మాచవరం పీఎస్ లో కేసు నమోదైంది. నిధులు మళ్లించి పన్ను ఎగవేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. శరత్ తో పాటు మొత్తం 7గురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో పుల్లారావు భార్య, భావమరితో పాటు మరో 5గురి పేర్లున్నాయి. అలెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారంలో పన్ను ఎగవేశారని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. తన కొడుకు శరత్ ను పోలీసులు తీసుకువెళ్లి 14 గంటలవుతుందని, ప్రాణహాని ఉందనే భయం వేస్తోందని ప్రత్తిపాటి పుల్లారావు కన్నీరు పెట్టారు. అలెక్సా కంపెనీలో శరత్ పాత్ర లేకున్నా మొదటి ముద్దాయిగా పెట్టారని మండిపడ్డారు. తనకు చంద్రబాబు చిలకలూరిపేట టికెట్ కేటాయించిన కొన్ని గంటల్లోనే శరత్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. డిఆర్ఐ విభాగం జగన్ రెడ్డి చెప్పు చేతల్లో నడుస్తోందని విమర్శించారు. బేషరతుగా శరత్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 14 గంటలవుతా ఉంది. ఏ తప్పు చేయనటువంటి నా కుమారుడు శరత్ని 14 గంటలుగా ఏ పోలీస్ స్టేషన్లో ఉంచారు అనేటువంటిది కూడా చెప్పటానికి ఎందుకు భయపడుతున్నారు? అంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎక్కడ 4 గోళ్ల మధ్య బంధించి, భయపెట్టి, బెదిరించి ఏమి మీరు స్టేట్మెంట్లు తీసుకోవాలని అనుకుంటున్నారు? ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. ఎలాగూ చిలకలూరుపేటలో గెలవలేము కాబట్టి ఏదో ఒక విధంగా బురద జల్లి అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఈ ముఖ్యమంత్రిది కనపడతా ఉంది. మీ ఆఫీసర్లు మీకు చెప్పారో లేదో, షేర్ హోల్డరు కాదు, డైరెక్టరు కాదు, అవెక్సాలో బేషరతుగా విడుదల చేయండి. నా కుమారుడు శరత్కి ఏ ప్రమాదం జరిగినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. నుంచి చూపెట్టలేదంటే ఏ కుట్ర, ఏ ఒక్క దురాలోచన మీకుందో మేమైతే భయాందోళనలో ఉన్నాము. సీఎం జగన్ రెడ్డి వ్యవస్థలను దుర్వినియోగం చేసి టీడీపీ నేతలను, వారి కుటుంబ సభ్యులను వేధిస్తున్నారన్నారు ఆ పార్టీ నేత పట్టాభి. ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడిపై తప్పుడు ఎఫ్ఐఆర్ బనాయించారని మండిపడ్డారు. శరత్ కు ప్రాణహాని ఉందని పట్టాభి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షాలను ఎదుర్కోవటం చేతగాక తన అదుపులో ఉన్నటువంటి వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులపైన, వారి కుటుంబ సభ్యులపైన తప్పుడు కేసులు పెట్టి అనేక రకాలుగా ఏ విధంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడైనటువంటి శరత్ గారి పైన కూడా ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ బనాయించి కేవలం రేపు జరగబోయేటటువంటి ఎన్నికలలో చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రత్తిపాటి పుల్లారావు గారిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఈ రోజున ఈ రకంగా ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ వారి కుమారుడి పైన బనాయించడం జరిగింది. పుల్లారావు గారి పేరుని చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించారో చంద్రబాబు నాయుడు గారు, అదే రోజు సాయంత్రం నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తావు. ఈ కంపెనీతో ఏ సంబంధం లేనటువంటి శరత్ గారిని అసలు ఈ ఎఫ్ఐఆర్లో వారి పేరు ఎలా ఇన్క్లూడ్ చేస్తారని అడుగుతా ఉన్నాం. శరత్ గారి ప్రాణానికి హాని పొంచి ఉందని చెప్పి మేమందరం కూడా ఆందోళన చెందుతూ ఉన్నాం. ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ అరెస్ట్ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. శరత్ ను తీసుకువెళ్లింది పోలీసులా లేక సైకో జగన్ తాడేపల్లి ముఠానా అని ప్రశ్నించారు. టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేసినట్టు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని మండిపడ్డారు. శరత్ కేమైనా హాని తలపెట్టారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయని అన్నారు.
శరత్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానన్న లోకేష్ ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని బలమైన టీడీపీ నేతలే లక్ష్యంగా సైకో జగన్ రెడ్డి పన్నుతున్న కుతంత్రాలను తిప్పికొడతామని అన్నారు. శరత్ ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ దిగిపోయే ముందైనా ఇలాంటి సైకో చేష్టలు ఆపకపోతే చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ అరెస్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అసలు అలెక్సా కంపెనీలో శరత్ పాత్ర లేదని తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియచేయండి ప్రసాద్. సుమిత్ర ఈరోజు పుల్లారావు కుమారుడు శరత్ ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా చాలా 15 గంటలు అవుతున్నప్పుడు కూడా ఇంతవరకు అతని ఆచూకీ తెలియకపోవడం, పేరుకి విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు చెప్తున్నప్పుడు కూడా ఆయన అక్కడ లేకపోవడం, ఎక్కడ విచారించేది కూడా పోలీసుల నుంచి సమాచారం లేకపోవడం, వారి ప్రతిపాటి పుల్లారావు ఆందోళన వ్యక్తం చేస్తూ విజయవాడ పోలీస్ కమిషనర్ జరుగుతున్నారు. ఆయనతో పాటు పలువురు పట్టాది, అదేవిధంగా పిల్లి మానేశ్వరరావుతో పాటు మరి కొంతమంది టీడీపీ నాయకులు కూడా విజయవాడ పోలీస్ స్టేషన్ తిరిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వని పరిస్థితి. టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారని తెలుసుకున్నప్పుడు కూడా అక్కడికి వెళ్లిన శరత్ ఆచూకీ తమకు తెలియదంటూ చెప్పిన సమాధానంతో ప్రతిపక్షులు ఆదరణ వ్యక్తం చేస్తా ఉన్నారు. కొద్ది క్రితం ఆయన టీడీపీ కార్యాలయంలో కూడా కన్నీరు పెట్టిన పరిస్థితి. తన బిడ్డకు ఏమాత్రం అన్యాయం జరిగినా కూడా దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే గత కొంతకాలంగా ప్రతిపక్షం టార్గెట్ చేసుకుని ఇబ్బందులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి చెరుకులూరుపేట సీటు చంద్రబాబు ఏ రోజుతో తనకు ఖాయం చేశారు. ఆ రోజు సాయంత్రమే దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు కావటం, ఆ వెంటనే కేసు కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి హైదరాబాద్ నుంచి కూడా తన కుమారుని తీసుకెళ్ళినట్టు కూడా ఆయన చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే ప్రధానంగా ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారో నెలెక్స్ కంపెనీకి సంబంధించి కేవలం 3 నెలలు మాత్రమే ఆయన డైరెక్టర్ గా కొనసాగారని, అందులో ఎక్కడ కూడా ప్రధాన షేర్ హోల్డర్ గా కూడా లేనప్పటికీ కూడా ప్రధాన ముద్దాయిగా శరత్ పేరు పెట్టడం కనుక రాజకీయ కారణాలు, రాజకీయ కుట్ర దాగుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ గత 17 పేజీల ఫిర్యాదులో కూడా ఎక్కడ శరత్ పేరు లేకపోయినప్పటికీ కూడా కేవలం 3 నెలల పాటు అడిషనల్ డైరెక్టర్ గా కొనసాగిన ఒకే ఒక కారణాన్ని షాక్ గా చూపి ఈరోజు ఉద్దేశపూర్వకంగానే ఓటమి భయంతో తనను రాజకీయ ఆలోచన నుంచి దృష్టి మళ్లించేందుకు ఈరోజు తన బిడ్డను అరెస్ట్ చేశారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అంతేకాకుండా నిజంగా తప్పు చేస్తుంటే అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి, లేదా ఆచూకీ ముందస్తు సమాచారం కుటుంబ సభ్యులకి ఇవ్వాలని కూడా చట్టం చెబుతున్నప్పుడు కూడా పోలీసులు ఆ విధంగా వ్యవహరించకుండా పూర్తిగా సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలోనే రహస్యంగా విచారిస్తూ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కుటుంబ సభ్యుల్ని ఆవేదనకు గురి చేస్తున్నట్టు కూడా చెప్తూ వచ్చారు. అయితే కొద్దిసేపు క్రితం టీడీపీ నాయకులను కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణాన్ని కలిసేందుకు అక్కడికి చేరుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న చాలా మంది టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో కొద్దిసేపు ఉద్రిక్తి నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కూడా అదనపు బలగాలను అక్కడ దించారు. ఏ మొత్తం అరెస్ట్ చేస్తారు, ఏం జరుగుతున్న అంశం కూడా కొద్దిసేపు సందిగ్ధం నెలకొంది. అయితే దీనిపై పోలీస్ కమిషనర్ కార్యాలయం లేకపోవడంతో డీసీపీ శ్రీనివాస్ వెంటనే అందుబాటులోకి వెళ్లాలని ఆదేశించారు. ఆయన అక్కడ రాగానే ప్రత్తిపాటి పుల్లారావు, అలాగే పట్టాది, గడ్డే రామ్మోహన్, పిల్లి మాణిక్యరావు మన ఊరి నాయకులను కూడా లోపలికి ఆహ్వానించడం జరిగింది. వారు డీసీపీ శ్రీనివాసుని కలిసి మొత్తం ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ పొందుపరిచిన అంశాలకు సంబంధించి, ఫిర్యాదులో ఉన్న అంశాలకు సంబంధించి కూడా తమ న్యాయవాదులతో చర్చించారు. అయితే ఆ పూర్తి ఆధారాలతో మొత్తం ఎఫ్ఐఆర్ రెడీ అయిందని కొద్దిసేపట్లో జడ్జి ముందు హాజరుపరుస్తామని చెప్పి పోలీసుల నుంచి ఒక హామీ రావడంతో వారు అక్కడి నుంచి కూడా బయటికి రావడం జరిగింది. అయితే పోలీసులు చెప్పినట్టు ఈ రోజు రాత్రి 10 నుంచి 12 గంటల సమయంలో జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ ఆ సమయానికి కనుక శరత్ ఆచూకీ తెలియకపోవడం చెప్పకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాజ్యాప్తంగా ఉద్యమిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది.